కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని శృతి తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ 108 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ ఉందని రకరకాలుగా మాట్లాడి ఆయన బదనాం చేయడం కోసం 40% ఓట్లు ఇన్ని పార్టీలు కలిసినా అందరూ ఏకమైన ఆ 40% ఓట్లు తగ్గటం లేదు ఏంటి అని ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు ప్రచారం చేశారు ఇద్దరు కలిసి. ఇవాళ ఆ గవర్నమెంట్లో చేసిన చిట్టే ఇవాళ ఏం చెప్తున్నాయంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం యొక్క పత్రికలు, ప్రభుత్వం యొక్క టీవీ ఛానల్స్ చెప్పిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఏమీ లేవని తేల్చి చెప్పేశారు. కేసు కూడా కొంతమంది మీద ఫైల్ చేశారు. దాంట్లో బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఈ 3 డైరీల నుంచి ఆయిల్ సప్లై అయ్యింది. ఈ 3 డైరీలు అంతకు ముందు కూడా ఆయిల్ సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా 2-3 సార్లు ఆ డైరీ నుంచి సప్లై చేసి తిరిగి పంపించేశారు, బాగోలేదని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కూడా తిప్పి పంపించేశారు. ఆ డైరీల్లో ఇవాళ ఏం జరిగిందనేది తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందువులకి కోపం కలిగేటట్టుగా